అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నా పేరు రాజు. నేను వాస్తు జ్యోతిష్యం కన్సల్టెంట్ని. నేను మా గురువుగారైన విశ్వనాథరాజు గారి దగ్గర వాస్తు జ్యోతిష్యం, ముహూర్తం విద్యను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న ఈ విద్యని మా గురువుగారి అనుమతితో 10 మందికి షేర్ చేసుకోవడం కోసం నేను ఈ గంగాధర వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అయితే ముందుగా మనం ఫస్ట్ వాస్తు కొన్ని వీడియోలు చెప్పుకుందాము. ఎందుకంటే వాస్తులో అందరికీ చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఓన్గా నేను కూడా వాస్తు ప్రాబ్లమ్స్ ఎన్నో అనుభవించాను. దానిపై రీసెర్చ్ చేయగా మా గురువుగారు దేవుడి అనుమతితో మా గురువుగారు మాకు లభించారు. మా గురువుగారి దగ్గర మేము వాస్తు జ్యోతిషం ముహూర్తం అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వాస్తు ప్లాన్ ఇస్తే ముహూర్తం కూడా మనం చెప్పగలగాలి. గృహారంభ గృహ ప్రవేశాల ముహూర్తాలు కూడా మనం చెప్పగలగాలన్నమాట. అలా మా గురువుగారు మాకు వాస్తు జ్యోతిషం ముహూర్తం ఈ విద్యని మాకు నేర్పించారు. మా గురువుగారి అనుమతితో నేను నేర్చుకునే విద్యని 10 మందికి షేర్ చేద్దామని నేను ఈ గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే ముందుగా మనం ఈరోజు ఒక వాస్తులో ఒక చిన్న వీడియోతో ఈరోజు స్టార్ట్ చేద్దామండి. అదేంటంటే వాస్తు పురుషుని ఆవిర్భావం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ వీడియోతో మనం స్టార్ట్ చేద్దాము, తెలుసుకుందామండి. పూర్వం అంధకాసురుడనే రాక్షసుడు ముల్లోక ప్రజలను ముప్పతిప్పలు పెడుతుంటే లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసుడితో ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసే సమయంలో ఆ శివుని నుంచి శ్వేత బిందువు ఒకటి రాలి కింద పడింది అనమాట. ఆ బిందువు నుంచి ఒక గొప్ప భూతం అనేది ఉద్భవించింది. అదేం చేసింది, మెల్లమెల్లగా భూమిని ఆకాశానికి ఆవరించసాగింది అన్నట్టు, అంటే పెరగసాగుతూ ఉంది. అది చూసిన ఇంద్రాది దేవతలందరూ భయపడిపోయి లోక పితామహుడైన బ్రహ్మదేవుని శరణు వేడారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలందరినీ ఊరడించి ఆ భూతమును భూమి మీద అధోముఖంగా పడవేసే మార్గాన్ని దేవతలకు చెప్పాడనమాట. అప్పుడు దేవతలందరూ కలిసి ఏం చేశారంటే ఆ భూతంని అధోముఖంగా భూమి మీద పడవేసి పైకి లెగవకుండా అసలు ఇంద్రాది దేవతలందరూ కలిసి ఆ భూతం మీద కూర్చుండిపోయారు అనమాట. అప్పుడు ఆ భూతం ఏం చేసింది, ఆ ఇంద్రాది దేవతలందరికీ నివాసమైన ఆ భూతానికి వాస్తు పురుషునిగా పేరు వచ్చిందనమాట. ఎందుకంటే సకల దేవతలకు నివాసయోగ్యమైనది కాబట్టి ఆ భూతానికి వాస్తు పురుషుడు అని పేరు వచ్చిందనమాట. అయితే అప్పుడు ఆ భూతం ఏం చేసిందంటే, ఆ భూతం ఏమన్నదంటే, ఓ ఇంద్రాది దేవతలారా, మీరందరూ కలిసి నన్ను భూమి మీద అధోముఖంగా పడవేసి పైకి లేకుండా నా మీద కూర్చుండిపోయారు, నాకు ఆహారం ఏమియో అని అడగ్గా అప్పుడు ఆ ఇంద్రాది దేవతలందరూ కలిసి ఇలా సమాధానం చెప్పారు అనమాట. ఏమని, వైశ్యదేవమాచరించి గృహస్థుడు గృహ మధ్యముని వాస్తు బలియు, యజ్ఞోత్సాదుల యందు వేయి బలియు, ఎవరైతే అజ్ఞానపూర్వకంగా యజ్ఞములు చేస్తారో అది నీకు ఆహారం అని చెప్పగా అప్పుడు వాస్తు పురుషుడు సంతోషించాడనమాట. అది మొదలుకొని ఇప్పటికేంటంటే మనకు జరుగుతున్నది కూడా, మన గృహారంభం ఎవరైతే కొత్తగా గృహం కట్టుకుంటున్నామో మనం శాంతి కొరకు ఏం చేస్తున్నాము, వాస్తు పూజ చేసి వాస్తు పురుషుని శాంతింపజేసి శాంతి కొరకై వాస్తు పూజ చేయటం అప్పటి నుంచి ఆరంభమైందనమాట. ఇట్లా వాస్తు పురుషుడి ఆవిర్భావం అనేది జరిగిందనమాట. మనం నెక్స్ట్ ఇంకా రాబోయే వీడియోలలో ఒక్కొక్క టాపిక్తో మనం అన్నీ తెలుసుకుంటూ వెళ్ళిపోదాము. అందుకని నెక్స్ట్ మనం ఇంకో టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.